కూలోళ్ళు ఏం చేయాలి? ఏమన్నా సరే ఇప్పుడు మన టమాటా ఉంది, చేన్నట్లో వేసారు. మరి చేన్నట్లు అయితే మరి దిగుబడి ఎంత వస్తుందో అంటాం. చేన్నట్లు అది చెప్పేది కదా అది. ఇప్పుడు దిగుబడి అంటే తొలికాయ వచ్చేనేమో కానేమో ఎకరానికి వచ్చేసరికి 4-10 క్వింటాలు వస్తుంది. అందులో కుళ్ళిపోయినవి ఉంటాయి, ఉల్లిపోయినట్టు చాలా ఉంటాయి. మొత్తం బాగుంది 10 క్వింటాలు వస్తుంది. అసలు నిఖరం కావాలంటే అది 10 క్వింటాలు రావాలి లెక్క. 10 క్వింటాలు రాదు. ఎందుకంటే కొన్ని చెట్లు పోతాయి, కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు అక్కడక్కడ ఆగిపోతాయి. అది నారులో తేడా ఉంటుంది, విత్తనంలో తేడా ఉంటుంది. రైటే. మరి ఆ సంవత్సరం వచ్చినప్పుడు మీకు పెట్టుబడి ఎక్కువైంది కదా, దాని గురించి ఎట్లా చేస్తారంటాను. మరి పెట్టుబడి ఎక్కువే కదా చేనేట్లో. మరి చేనేట్లో పెట్టుబడి ఎక్కువే కదా. దాంట్లో ఇక్కడ కాదు, దాంట్లో 24 గంటలు మనిషి ఉండాలి సారికి. మరి ఆ చేను పెట్టుబడి ఉన్నప్పుడు మరి వాళ్ళకి కూలీ ఇవన్నీ ఎట్టేస్తారు. కూలి ఇచ్చేదేముంది, ఇవన్నీ చెప్పుకునే కాదు. కూలి అంటే కూలి ఇవ్వాల్సిందే, విత్తనం కట్టాల్సిందే, వచ్చిన సరికి అమ్ముకోవాల్సిందే, మామూలుగా వచ్చిన సరిపోయిన మెయింటైన్ చేయాల్సిందే. కానీ ఏంటంటే వీడికి చేయనట్టుందని ప్రజల్లో వస్తుంది. పర్వాలేదు అంటారు. మంట పుట్టేది నాకు కానీ నీకు వాళ్ళకి కాదుగా. అది ఆ చెట్లు ఇప్పుడు చేయనట్టుకి ఏంది అంటే ముందు పెట్టుబడి ఫలితంగా నాకు సంవత్సరాలు వచ్చేసరికి ఆ పెట్టుబడి 5 సంవత్సరాలుగా తీరం. ఆ 5 సంవత్సరాలు బట్టి అన్ని పైర్లు కానీ మనం వేయగలిగితే, అన్ని పైర్లు సక్రమంగా వస్తే 3 సంవత్సరాలుగా పెట్టుబడి మళ్ళీ సంవత్సరం పడుతుంది.